ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ దాడులతో పాకిస్తాన్ కు భారీ నష్టం. ఇస్లామాబాద్ వరకు సైనిక స్థావరాలు ధ్వంసం. అనుకున్న లక్ష్యాలు సాధించిన సైన్యం. దాడులతో దారికొచ్చిన దాయాది. భీకర కాల్పులతో స్వయంగా కాల్పుల విరమణ ప్రతిపాదన. భారత్ షరతులకు అంగీకారం. పాక్ దాడి చేస్తే చావు దెబ్బ తప్పదన్న ప్రధాని. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు స్పష్టీకరణ. భారత్ దాడులపై మౌనం వీడిన పాక్ సైన్యం. ఫైటర్ జెట్ దెబ్బతిన్నట్లు అంగీకారం. పైలట్ బందీగా లేడని నిర్ధారణ. నేడు భారత్ పాక్ మధ్య హాట్ లైన్ చర్చలు. ఇరు దేశాల డీజీఎంఓల సంప్రదింపులు. కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపుపై దృష్టి. ఏపీలో నౌకల మరమ్మత్తు కేంద్రం. దుగరాజపట్నంలో ఏర్పాటుకు కేంద్రం యోచన. రేపు అధికారుల బృందం. తెలంగాణలో స్లాట్ బుకింగ్ విస్తరణ. నేటి నుంచి మరో 25 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలు. నెలాఖరుకు రాష్ట్రమంతా అమలు. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం. 2 వాహనాలు ఢీకొని 13 మంది మృతి. మృతుల్లో మహిళలు, చిన్నారులు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధ విమానాలను కూల్చివేయడం సహా దాయాది సైన్యానికి భారీ నష్టం కలిగించినట్లు సైన్యం వెల్లడించింది. ఇస్లామాబాద్ సమీపం వరకు ఉన్న సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. సైనిక చర్య ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించినందుకు గర్వంగా ఉందని తెలిపారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని త్రివిధ దళాల అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించామని భారత సైన్యం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల్ని నేలకూల్చామని చెప్పారు. ఇస్లామాబాద్ వరకు ఉన్న కీలక సైనిక స్థావరాల్ని నాశనం చేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. పాక్ విమానాల్ని ధ్వంసం చేశామన్న ఆయన ఆ సంఖ్య ఎంత అన్నది చెప్పలేదు. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు రాకుండా నిరోధించామన్నారు. అందువల్ల తమ వద్ద వాటి శకలాలు లేవని, కాకపోతే ఖచ్చితంగా కొన్ని విమానాల్ని కూల్చేసినట్లు చెప్పారు. విదేశీ మీడియా పేర్కొన్నట్లు రఫేల్ యుద్ధ విమానాలేవైనా కూలాయా అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. సైనిక పోరాటంలో నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు. లక్ష్యాన్ని సాధించారా లేదా అన్నదే ప్రశ్న అయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. ఎంచుకున్న ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఎయిర్ మార్షల్ భారతి వెల్లడించారు. You know, we are in a combat scenario, and losses are a part of combat. The question that you must ask us, okay, and indeed that we must ask ourselves, you inclusive, is have we achieved our objectives? Have we achieved our objective of decimating that terrorist camp? And the answer is a thumping yes. And the results are for the whole world to see. ఉగ్రదాడుల బాధ్యులు, వారి వెనుక ఉన్న వారి లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో మన వైపు నుంచి 5 ప్రాణాలు కోల్పోయినట్లు రాజీవ్ తెలిపారు.
పహల్గాంలో ఉగ్రవాదుల హేయమైన దాడే ఆపరేషన్ సింధూర్కు దారితీసినట్లు సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణ కేంద్రాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు తెలిపింది. పౌరులే లక్ష్యంగా పాక్ జరిపిన దాడులకు ప్రతీకారంగా వారి సైనిక స్థావరాలపై దెబ్బ కొట్టినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో దాయాది సైనికులు 40 మంది వరకు హతమైనట్లు సైన్యం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన కీలక వివరాల్ని త్రివిధ దళాల అధికారులు ఆదివారం సాయంత్రం నాటి మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఎంజీఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఆపరేషన్ సింధూర్ కీలక వివరాల్ని వెల్లడించారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పారన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి 9 స్థావరాలపై దాడులు నిర్వహించామని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. పీఓకేలోని ముజఫరాబాద్ పరిధి సవాయినాలా, సయ్యద్నా బిలాల్, కుట్లీలోని గుల్పూర్, అబ్బాస్, భీంబర్లోని బర్నాలా ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అలాగే పాకిస్తాన్లోని మురిద్కే, బహావల్పూర్, సర్జాల్, మెహమూనా జోయా ఉగ్ర శిబిరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు స్పష్టం చేశారు. ఉగ్రస్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసిన విధానాన్ని ప్రెజెంటేషన్ ద్వారా ఏకే భారతి వివరించారు. A decision was taken to strike where it would hurt. And towards that, in a swift, coordinated, calibrated attack, we struck his air bases, command centers, military infrastructure, air defense systems across the entire Western Front. The bases we struck include Chaklala, Rafiki, Rahim Yar Khan, Sakar, sending a clear message that aggression will not be tolerated. భారత్లోని సైనిక స్థావరాలు, పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడికి యత్నించిందని, భారత్ వాటిని సరిహద్దు ఆవలే ధ్వంసం చేసిందని త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ దాడులకు ప్రతిచర్యగా పస్రూర్, చునియా, ఆరిఫ్వాలా ఎయిర్ డిఫెన్స్ రాడార్ కేంద్రాల్ని సర్గోదా, రహీం యార్ ఖాన్, చక్లాలా నూర్ ఖాన్, సకర్, భోలారి, జకోబాబాద్ ఎయిర్ఫీల్డ్లోని సైనిక స్థావరాల్ని దెబ్బతీసినట్లు వివరించారు. భారత్లోని అనేక సైనిక మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడాలని పాకిస్తాన్ సైన్యం విఫల యత్నాలు చేసిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని, సైనిక చర్యలో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. భారత సైన్యం దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. తొలుత తాము పాల్గొనలేదని పాక్ సైనికాధికారులు బుకాయించిన భారత్ ఫోటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్ మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, కమాండర్ బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్హాన్ షబ్బీర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్ ఉన్నట్లు ఫోటోతో సహా వివరాల్ని భారత సైన్యం బహిర్గతం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ముష్కర తండాలపై దాడులు మొదలుపెట్టిన భారత్ క్రమంగా తీవ్రత పెంచడంతో పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. కాల్పుల విరమణ అమలు చేద్దామంటూ ప్రతిపాదనలు చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ కాల్పుల విరమణ సందేశం పంపితే స్పందించని దాయాది సైనిక దాడులతో పాటు అమెరికా జోక్యంతో చర్చలంటూ కాళ్లబేరానికి వచ్చింది. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 9వ తేదీ రాత్రి 10వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత క్రమంగా దాడుల తీవ్రత పెంచడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ భారత్ దాడులను తిప్పికొడుతున్నట్లు ప్రకటించుకుంది. రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసిన రూబియో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని సమాచారం ఇచ్చారు. అయితే కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరుగుతాయని భారత్ స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ కాల్ మాట్లాడేందుకు సమయం కేటాయించాలని భారత డీజీఎంఓను పాకిస్తాన్ డీజీఎంఓ కోరారు. ఆ ప్రకారం ఇరువురు చర్చించుకుని కాల్పుల విరమణపై అంగీకారానికొచ్చారు.
వాస్తవానికి ఈ నెల 7నే ఆపరేషన్ సింధూర్ను పూర్తి చేసిన తర్వాత పాక్ డీజీఎంఓకు మన డీజీఎంఓ సందేశం పంపగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాకిస్తాన్పై 3 రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రఫీక్, మురిద్, చక్లాలా, రహీం యార్ఖాన్, సుక్కూర్, చునియన్ సైనిక స్థావరాలపై విజయవంతంగా భారత్ దాడులు చేసి పాకిస్తాన్ మనోబలాన్ని దెబ్బతీసినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ తెలిపారు. వైమానిక స్థావరాలపై దాడులతో పాకిస్తాన్కి వాస్తవ పరిస్థితి అవగతమైందని, భారత్తో పోటీపడే పరిస్థితులు లేవన్న విషయం తెలిసిరావడం, 35 నుంచి 40 మంది పాక్ సైనికులు చనిపోవడంతో వెంటనే దాడులు ఆపమని పాకిస్తాన్ డీజీఎంఓ ప్రాధేయపడ్డారని జనరల్ ఘాయ్ తెలిపారు. మన వైపు నుంచి 5 సైనికులు అమరులైనట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులు చేసి చూపించిందని, చొరబాటుదారులు, బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని చెప్పినట్లు వివరించాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై దాడి చేసి తీరతామని, ఆ విషయంపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదని ఈ నెల 1వ తేదీనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులతో పాక్కి ఉన్న సంబంధాలపై సరికొత్త ఆధారాలతో ఒక బృందాన్ని భద్రతా మండలికి భారత్ పంపనుంది. వచ్చే వారం ఐరాసలోని ఆంక్షల కమిటీ సమావేశమై ఆ ఆధారాలను పరిశీలించనుందని వెల్లడించాయి. కాల్పులు, సైనిక చర్యల నిలిపివేతకు భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన అవగాహనని ఐక్యరాజ్య సమితి స్వాగతించింది. ప్రస్తుత శత్రుత్వాలు, ఉద్రిక్తతల నివారణకు అర్థవంతమైన, సానుకూల చర్య అని పేర్కొంది. తాజా పరిణామాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ 79వ అధ్యక్షుడు ఫిలెమాన్ యాంగ్ స్వాగతిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. విభేదాల పరిష్కారానికి, శాంతి, సుస్థిరత నెలకొనేందుకు ఇరు దేశాలు దౌత్యపరమైన చర్యలను కొనసాగించాలని సూచించారు. 2 దేశాల మధ్య కాల్పుల విరమణపై శ్రీలంక హర్షం వ్యక్తం చేసింది. శాంతి దిశగా ఒక కీలక అడుగు అని పేర్కొంది. తమ దేశం ప్రజల తరపున ఈ పరిణామాన్ని అభినందిస్తున్నట్లు అధ్యక్షుడు దిస్సనాయికే ఓ ప్రకటనలో తెలిపారు. నిరంతర సంప్రదింపుల ద్వారా దీర్ఘకాలిక సమస్యలను ఇరు దేశాలు పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు స్పష్టం చేశారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నివారణ విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చితే పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుందన్న జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని, పాకిస్తాన్ దాడులు చేయకుంటే తాము కూడా సంయమనం పాటిస్తామని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా, వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్కు స్పష్టం చేశారు. అయితే అదే రోజు రాత్రి భారత్లోని 26 ప్రదేశాలపై పాకిస్తాన్ దాడులు చేయగా వాటిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అనంతరం పాక్ వైమానిక కేంద్రాలపైన విరుచుకుపడ్డాయి. దీంతో కాల్పుల విరమణకు సిద్ధమంటూ పాక్ సైన్యం కోరడంతో భారత్ అంగీకరించింది. అయితే ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు దాయాది దేశం ప్రతిపాదించగా భారత్ తిరస్కరించింది. ఎన్ఎస్ఏ లేదా విదేశాంగ మంత్రి స్థాయి చర్చలు ఉండవని తేల్చి చెప్పిన భారత్ కేవలం డీజీఎంఓ స్థాయి చర్చలకు అంగీకరించింది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు వెంట ఈ నెల 10న పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ బీఎస్ఎఫ్ జవాన్ అమరుడయ్యారు. పాక్ జరిపిన కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ దీపక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ నెల 10న జమ్మూ జిల్లా ఆర్ఎస్పుర ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో దీపక్తో సహా 8 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న దీపక్ ఆదివారం మరణించినట్లు పేర్కొంది. అమరుడి కుటుంబానికి బీఎస్ఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. జమ్మూ కశ్మీర్లోని మరోసారి పేలుళ్లు సంభవించాయని, డ్రోన్లు కనిపించినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఉదంపూర్లో పేలుళ్లు జరిగాయని, డ్రోన్లు కనిపించాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ తోసిపుచ్చింది. ఉదంపూర్లో ఎలాంటి పేలుళ్లు జరగలేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తారని పీఐబీ పేర్కొంది. ఎట్టకేలకు భారత్ ప్రతీకార దాడుల తీవ్రతను పాకిస్తాన్ అంగీకరించింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో తమ యుద్ధ విమానం ఒకటి స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పారు. అయితే విమానానికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. పాక్ నౌకాదళం, వాయుసేనకు చెందిన అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న అహ్మద్ షరీఫ్ బున్యాన్ అల్ మార్సోస్ ఆపరేషన్ గురించి చెప్పారు. భారత పైలట్ ఎవరూ తమ అదుపులో లేరని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాలకు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓలు హాట్ లైన్లో సంప్రదింపులు జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్ లైన్లో చర్చలు జరపనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ దాడులకు ప్రతీకారంగా ఈ నెల 10న సైనిక బలగాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్కు చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఇస్లామాబాద్ వరకు ఉన్న సైనిక స్థావరాలను నాశనం చేశాయి. దీంతో భారత సైనిక సత్తాను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది. ఇవాళ డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు ఆ రోజే నిర్ణయించాయి. మరోవైపు ఈ నెల 10న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడంపై పాక్ డీజీఎంఓకు భారత్ హాట్ లైన్ ద్వారా సందేశం పంపింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తగిన రీతిలో సమాధానం ఇస్తామని స్పష్టమైన సందేశం పంపినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సముద్రయాన రంగంలో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం నుంచి సూచనప్రాయంగా అనుమతి లభించింది. దీనిపై కూటమి ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ ఆధ్వర్యంలో ఓ బృందం మంగళవారం రాష్ట్రానికి రానుంది. సీఎం చంద్రబాబుతో సమావేశం కానుందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సుమారు 3,000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నౌకల మరమ్మతులు, నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంతో కేరళలోని కొచ్చిన్, మహారాష్ట్రలోని ముంబై షిప్ యార్డులతో పాటు గుజరాత్లో ప్రైవేట్ షిప్ యార్డులపై ఆధారపడాల్సి వస్తోంది. దేశంలో ఏటా సుమారు 300 నౌకలు రీసైక్లింగ్ కోసం వస్తున్నాయని అంచనా. తూర్పు తీరంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ ద్వారా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. సర్వీస్కు ప్రామాణిక తేదీని మే 31గా నిర్ణయించారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. మొదట ప్రధాన ఉపాధ్యాయులను బదిలీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరాల మేరకు ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. ఎస్జీటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తారు. కొంతమంది సబ్జెక్టు టీచర్లకు ఆదర్శ పాఠశాల హెచ్ఎంలుగా అవకాశం ఇవ్వనున్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో విధించింది. తెలంగాణ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని ఇవాల్టి నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనుంది. గత నెల 10 నుంచి 22 చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో స్లాట్ విధానాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. స్లాట్ విధానంలో రోజుకు 45 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా పరిమితి విధించారు. పెద్ద కార్యాలయాల్లో ఈ సంఖ్యకు రెండింతలకు పైగా ఒత్తిడి ఉంటుంది. సత్యం, ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికతను తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు ఉద్బోధిస్తాయని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. అన్నమాచార్య 617వ జయంతిని పురస్కరించుకొని మాదాపూర్లోని అన్నమాచార్య భావన వాహిని ఆధ్వర్యంలో తందాన పేరుతో అంతర్జాతీయ అన్నమాచార్య సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శైలజా కిరణ్ ప్రత్యేక అతిథిగా హాజరై అన్నమయ్యపురంలో పోటీలను ఘనంగా ప్రారంభించారు. కొన్ని వందల ఏళ్లు మరుగున పడిన అన్నమయ్య కీర్తనలో 12,000 మాత్రమే మిగిలాయని, 19వ శతాబ్దంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందని వివరించారు. ఈ పోటీల్లో 3 అంతిమ విజేతలకు మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున 10 గ్రాముల చొప్పున బంగారు పథకాలు అందిస్తామని శైలజా కిరణ్ ప్రకటించారు. అన్నమాచార్యుల వారు 15th సెంచరీలో పుట్టి ఆయన 32,000 సంకీర్తనలు రాశారని మన చరిత్ర చెబుతోంది. శోభారాజు గారు ఆమె జీవితాన్ని అన్నమాచార్యుల సంకీర్తనలకే అంకితం చేశారు. పద్మశ్రీ శోభారాజు గారు మహావిద్వాంసురాలు, దైవాంశం కలిగిన వారు. మన దేశ కల్చర్, హెరిటేజ్ ఇమిడి ఉన్నాయి ఈ పాటల్లో. విదేశాల్లో మన పిల్లలు సంకీర్తనలు, సంగీతం, నాట్యం ఇవన్నీ నేర్చుకుంటున్నారు. వాటి విలువలు తెలుసుకుంటున్నారు. వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున ఈ 3కి కూడా 10 గ్రాముల బంగారు పథకాన్ని నేను ప్రదానం చేయాలని
దేవదేవుడు సంకల్పంగా భావించి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. రాయ్పూర్ జిల్లాలోని రాయ్పూర్ బలోదా బజార్ రోడ్డులోని సరగౌ సమీపం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో 9 మంది మహిళలు, 4 చిన్నారులు సహా మొత్తం 13 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. చటౌడ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం బన్సారి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సుంకాలపై అమెరికా, చైనా మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. వాణిజ్య లోటు తగ్గించుకోవడానికి ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల అధికారులు 2 రోజులు జరిపిన చర్చల్లో గణనీయమైన పురోగతి వచ్చినట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించింది బెసెంట్ ఇవాళ జరిగే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చైనాతో ఓ ఒప్పందం కుదిరిందని చెప్పిన అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గిరి అందుకు ఎటువంటి వివరాలను అందించలేదు. తాజా ఒప్పందం 1.2 ట్రిలియన్ల అమెరికా గ్లోబల్ వస్తువుల వాణిజ్య లోటును తగ్గించడానికి సహాయపడుతుందని చెప్పారు. కొత్త ఆర్థిక ఫోరంను ఏర్పాటు చేయడానికి అమెరికా అంగీకరించినట్లు చైనా పేర్కొంది. ప్రతీకార సుంకాల్లో భాగంగా బీజింగ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 145% అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిగా చైనా కూడా అగ్రరాజ్య ఉత్పత్తులపై 125% ట్యారిఫ్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు బగ్గుమన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ చెరలో ఉన్న చివరి బందీని విడుదల చేస్తామని హమాస్ వెల్లడించింది. అమెరికాకు చెందిన ఎడాన్ అలెగ్జాండర్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఎప్పుడు విడుదల చేస్తామనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా అమెరికా యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లు హమాస్ నేత ఖలీల్ అల్ హయ్యా చెప్పారు. యుద్ధాన్ని ముగించడం, బందీల మార్పిడి, గాజాలో అధికారాన్ని స్వతంత్ర సాంకేతిక నిపుణుల సంస్థకు అప్పగించడం వంటి దీర్ఘకాలిక శాంతి కోసం ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు హమాస్ సిద్ధంగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 13 నుంచి 16 వరకు సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ పర్యటన నేపథ్యంలో హమాస్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ట్రంప్ తన ప్రసంగాల్లో చాలాసార్లు హమాస్ చెరలో ఉన్న ఎడాన్ పేరు ప్రస్తావించారు.